లీడర్లు ఏడ ఆటల పోటీలైనా పోయి వాళ్ళే సురు చేస్తారు కానీ వాళ్ళకెన్నడూ ఆడే ఛాన్సే రాదు. నిత్యం పబ్లిక్ అనుకుంటా వాళ్ళెంబడి తిరిగే తన్లాటనే ఉంటుంది. ఇక పొద్దుగాల వాకింగ్ పోయే టైం కూడా ఉండదు ఒక్కోసారి. తెల్లారక ముందే జనాలు ఇంటి ముంగట్కొచ్చి ఉంటారు. మరి వాళ్ళకు కూడా మామూలు లెక్క ఆడాలే పాడాలని ఉంటుంది కదా. గందుకే వాళ్ళ లోపట దాగున్న క్రీడా ప్రతిభను వెలికి తీసేటందుకు ఏపీ ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు పెట్టిర్రు. ఇక ఒక్కొక్కరు ఎట్లా ఆడి ఛాంపియన్స్ అనిపించుకున్నారో చూడుర్రి. రాజకీయం అనే చదరంగంలో పావులు గదిపి గేమ్లు ఆడుడే కానీ గ్రౌండ్లో దిగి ఫిజికల్ గేమ్లు ఆడుడే లేకుంటైంది కదా లీడర్లకు. అటువంటి లీడర్ల లోపల దాగి ఉన్న ఛాంపియన్స్ను బయటకు తీస్తందుకు ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు పెట్టించిర్రు. ఆంధ్ర అసెంబ్లీ స్పీకరు అయ్యన్న సారు కాగడాను ముట్టించి దీపం అంటించి పోటీలు సురువు చేసిరిగా. ముందుగాలైతే మహిళా ఎమ్మెల్యేలకు తాడుగుంజుడు పోటీలు పెట్టిర్రు. ఇక జుడురి హోంమంత్రి అనితక్కదో టీము, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణక్కదో టీము. ఇక కీస్పిట్టుది పోటీలు చాలు చేసిర్రు. కథమిగా అనితక్క కమాన్ కమాన్ తాడు గట్టి గుంజాలే. అబ్బో ఓ మెల్లగక్క ఆయన కింద పడి. అబ్బా జర గట్టి గుంజొద్దా. సంధ్యాకోళ్ళ టీం చూడు ఎంత గట్టి గుంజిందో. మీ టీంను అలక గుంజి పడేసిరుపా. మొత్తానికైతే ఈ తాడు గుంజే పోటీలల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యాక్క టీమే గెలిచింది. ఇక మహిళా లీడర్లది అయిపోయినాక పురుష లీడర్లకు తాడు గుంజే పోటీ నడిచింది. చూడు మంత్రి అచ్చెన్నాయుడు సార్దో టీము, ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామ సార్దో టీము. మొత్తం ఇక పందెం కోళ్ళ లెక్కనే కలవడరు. ఇట్లా అచ్చెన్న సార్ చూస్తారేంది చెయ్యేసి బాహుబలి గుంజి పడేసినట్టు గుంజి పడేయాలి అంతే. అబ్బా ఇడుచుడు రే రఘురామరాజు సార్ అయితే నడిమిట్లుండి టీం నడిపిస్తున్నట్టున్నాడు. గుంజరి ఐసికి తైసి తాడేది అయిపోవాలి ఇలా. అబ్బరా బిడ్డ అనుకుంటూనే ఉన్నాం కానీ రఘురామరాజు సార్ టీమే గెలిచింది పో. హార్స్ పవర్ అంతా హ్యాండ్స్ మీదనే పెట్టి గుంజినట్టున్నారు. ఇక ఆడికెళ్ళి మళ్ళీ ఇటు వస్తే కబడ్డీ పోటీలు నడిచినాయి. స్పీకర్ సార్ టీము అవతలి పక్క అచ్చెన్న సార్ టీం వాళ్ళు పచ్చపూలు గులాబీ పూలు ఇచ్చుకొని ఆటను సురువు చేసిరిగా. అచ్చెన్నాయుడు సార్ అయితే ఏదో కుండల నీళ్లు పట్టినంత నిమ్మలంగా కూతకు పోయిండు కదా. అయ్యయ్యో బేతకు దగ్గరనే వచ్చిండు. ఇక ఇటు నుంచి చూడరి స్పీకర్ అయ్యన్న సార్ షికారు పోయే సింహం లెక్కనే కబడ్డీ అనుకుంటా కూతకు బయలుదేరిండు కదా. అబ్బా మిస్ అయ్యిరుపా. మళ్ళీ ఎవరు వస్తున్నారు కూతకు రావాలా జల్దీ. అబ్బా అన్న చూడురు ఇద్దరిని అవుట్ చేసి వచ్చిండు పో దెబ్బకు. ఓ అమ్మనే మామూలు స్ట్రాటజీతో ఆడతలేడు కదా సారు. ముయ్యరు సార్ ముయ్యరు దొరికిండు పో. కూతకు వచ్చిన వాళ్ళ మీద సునామీ లెక్కని ఇరుసుక పడి మెసలకుండా చేసిరు పో. అరే బేత మీద చేయి పెట్టకుండా వెనక గుంజి పట్టుకోరే అన్న. ఏం చూస్తున్నారు నిలబడి కానీ వెనక గుంజరి అట్లా అది. అబ్బా ఇడూరి అందరి మీద గులబడితే మళ్ళా బరువాసడు. ఇక ఇట్లా ఓరి నడిచిన కబడ్డీలో అచ్చెన్న సారు టీమే అదరగొట్టింది పో. ఇక కబడ్డీ కంటే ముందు మంత్రి నాదెండ్ల సారు టీము వర్సెస్ మంత్రి అచ్చెన్నాయుడు సారు టీంల నడుమ క్రికెట్ పోటీ అయింది. నా సామిరంగా జార్ఖండ్ డైనమేట్ ధోని అయితే సిక్కోలు సిచ్చుబుడి లెక్కనే షెండిని షెండాడిండు అచ్చెన్న సారు. అటు నాదెండ్ల సారు టీం కూడా తగ్గేదేలే అన్నట్టు షెండిని బౌండరీలు దాటిచ్చి బాలుకే పుండయ్యేటట్టు దంచిరుపో. అద్భుత అన్న బాల్ ఎలా పోతామని చూస్తారు అన్న. బాల్ అంటే బాల్ వెరీ గుడ్. ఇక ఐపీఎల్ ఆల్రౌండర్ల లెక్కనే ఆఫ్ సైడ్లు లెగ్ సైడ్లు ఆ సైడ్ ఈ సైడ్ అని చూడకుండా ఐపీఎల్ ప్లేయర్లకు అల్ట్రా ప్రో ప్లేయర్స్ అనిపించిర్రు. చెండికి బ్యాటుకు జరిగిన ఈ భీకర సమరంలా నాదెండ్ల సారు టీమే జయకేతనం ఎగరేసింది. ఇక ఇవే కాదు వాలీబాల్ షటిల్ పోటీలు కూడా మస్తుగా అయినాయి. ఇట్లా ఎమ్మెల్యేలంతా పడసి పిల్లగాళ్ళ లెక్కున్నప్పుడు ఆడిన పాత రోజులు యాద్ చేసుకొని క్రీడలల్లా వాళ్ళ ప్రతిభను సాటుకున్నారు. ఒక్కొక్కరు టీమిండియాకే కానీ ఐపీఎల్కే కానీ మా అవసరం ఏమన్నా పడితే రఫ్ ఆడిచ్చేస్తామన్నంత కష్టతోటి ఆడిరు. ఎంతైనా రాజకీయమైన వైకుంఠపాలు ఆడినప్పుడు ఈ ఆటలు లీడర్లకో లెక్కన అని అనుకోబట్టిరట. ఇక ఆటల పోటీలు చూడొచ్చిన విజయవాడ పబ్లిక్.